హాయ్ గైస్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అప్లికేషన్ ఎలా ఎయ్యాలి, ఎన్ని డేస్‌లో మనకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితదనేది మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, మనం ఎలా చెప్పాలి, ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏంటంటే ముఖ్యంగా ఇంటర్వ్యూ పెట్టడానికి కారణం ఏంటి అంటే మీ స్పీకింగ్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు, మీకు వాళ్ళు మాట్లాడేది అర్థమవుతదా లేదా, మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా సర్వైవ్ అవుతారు అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. మీ బ్యాక్‌గ్రౌండ్ అంటే వాళ్ళ దగ్గర మీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అన్నీ అప్లికేషన్ ఏసినప్పుడు మీ క్వాలిఫికేషన్ మొత్తం అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అయినా కూడా మిమ్మల్ని ఎందుకు అడుగుతారంటే చెక్ చేస్తారనమాట మిమ్మల్ని. మీరు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి. మీకు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఫస్ట్ మీ పాస్‌పోర్ట్ మీరు చూపిచ్చి, ఇతన్ని నేనే అని చెప్పి చెప్పుకోవాలనమాట. వాళ్ళు అడుగుతారు బేసిక్ నార్మల్‌గా మీ పాస్‌పోర్ట్ చూపించండి అని చెప్పేసి. మీరు అప్పుడు చూపిస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాస్‌పోర్ట్ అయితే మీరు పట్టుకొని వెళ్ళాలి. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగేదేంటంటే ఆహ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మీరేం జెప్పాలి అంటే, నేను ఇది. ఆహ్, ఆహ్, నేను ఈ నేను పలానా కాలేజ్‌లో చదివాను. నాకింత క్వాలిఫికేషను. అంటే మీరు మీ బీటెక్‌కి జెప్పాలి. అలాగే ఇంటర్మీడియేట్ జెప్పాలి. అలాగే మీరు 10థ్ గూడా చెప్పాలి. ఎక్కడ చదివారు, ఏంటి అనేది జెప్పాలి. తర్వాత కిందికొచ్చిన తర్వాత మీ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ ఏమేం పని జేస్తుర్రో, మీరు ఎంతమంది, ఏంటి అనేది జెప్పాలి. తర్వాత నీకు ఏమేం స్కిల్లొచ్చు, నీకేమైనా ముందు ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఆ! నీకు ఆహ్, నీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? నీ యాంబిషన్ ఏంటి? నీ హ్యాబిట్స్ ఏంటి? అంటే నీ హాబీస్ ఏంటి? అనేది మొత్తం అనేది మీరు చెప్పుకోవాలి వాళ్ళకి. మినిమమ్ ఒక 4 మినిట్స్ అయినా మీరు 3 మినిట్స్ అయినా మీరు చెప్పుకోగలగాలి మీ గురించి మీరు. అట్‌లీస్ట్. అండ్ తర్వాత వాళ్ళు ఏమడుగుతారు? ఈ కంట్రీని ఎందుకు సెలెక్ట్ జేసుకున్నావు అంటే, నేను అమెరికా గాని, ఆస్ట్రేలియా గాని, లండన్ గాని ఇలాంటి కంట్రీస్ చూజ్ జేసుకున్నా. కానీ నాకు మంచిగా అఫోర్డబుల్ ప్రైజెస్ అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ నాకు ఈ కంట్రీ బెస్ట్ అనిపిచ్చింది. సో, ఈ కంట్రీలో ఆహ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది. సో, నేను దానికోసం ఈ కంట్రీ సెలెక్ట్ జేసుకున్నా అనేది మీరు చెప్పగలగాలి. ఇదే కోర్స్ ఎందుకు అంటే నేను ఆహ్, బీటెక్‌లో గాని, లేదా ఇంటర్మీడియేట్‌లో గాని, డిగ్రీలో గాని నేను ఇదే కోర్స్ చేశాను. దీని మీద కొంచెం నాకు అవగాహన ఉంది. నేను ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటానా. నాకు థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అది నేను గెయిన్ జేసుకోవడానికి నేను అబ్రాడ్ ఒచ్చి నేను గెయిన్ జేసుకుందాం అనుకుంటానా. నన్ను నేను మార్చుకోవాలనుకుంటానా అని జెప్పేసి మీరు సింపుల్‌గా ఒక ఆన్సర్ అయితే జెప్తారు. తర్వాత ఇదే కాలేజ్ ఎందుకు అంటే, ఆ కాలేజ్ గురించి మీరు ప్రత్యేకత చెప్పాలి. అంటే మీకు ఆహ్, ఎందుకు అదే కాలేజ్ అంటే, మీకు ఈ కాలేజ్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటది. ఈ కాలేజ్‌లో ప్రొఫెసర్స్ ఇంత క్వాలిఫికేషన్స్‌తో ఉన్నారు. ఈ కాలేజీ ప్లేస్‌మెంట్స్ ఇస్తదా లేదా? ఈ కాలేజ్‌లో గురించి దాని గురించి కొంచెం గొప్పగా చెప్పాలి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఒకవేళ లేకోకున్నా గూడా కొంచెం యాడ్ చేసి జెప్పాలి. మీకు అదే కాలేజ్‌లో సీట్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసి చెప్పాలి. తర్వాత ఈ కంట్రీ గురించి జెప్పు. అంటే టెంపరేచర్ గురించి చెప్పొచ్చు. లేదంటే మీరు ప్లేసెస్ గురించి చెప్పొచ్చు. అలాగే మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి జెప్పొచ్చు. మీకు ట్రావెలింగ్‌కి ఎంత ఖర్చయితది అని జెప్పొచ్చు. మీరు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఏంటి అనే వీటి గురించి మీరు దాంట్లో చెప్పొచ్చనమాట. మీరు చెప్పాలి. తర్వాత మీకేమన్నా ముందు ఏమన్నా వీసా రిజెక్షన్స్ అయ్యాయా ఏమన్నా అని జెప్పేసి అడుగుతారు. మీకు ఒకవేళ రిజెక్షన్స్ అయ్యుంటే అవును అయ్యాయి అని జెప్పేసి దానికి ఒక రీజన్ జెప్పాలి. తర్వాత ఆహ్, ఆహ్, మీకు ఫైనాన్షియల్ స్పాన్సర్ ఎవరు అని అడుగుతారు. ఫైనాన్షియల్ స్పాన్సర్ మీకు ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, బ్రదర్ అలా చెప్పుకోవాలి అనమాట. మాక్సిమం బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఇలాంటి కంట్రీస్‌కి వచ్చేటప్పుడు బ్లడ్ రిలేషన్ వాళ్ళే ఫైనాన్షియల్ స్పాన్సర్‌గా అయితే ఇక్కడ యాక్సెప్ట్ జేస్తారనమాట. మీకు కొంచెం ఒకవేళ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా అడగాలనుకుంటే మీరు ఏదైతే ఆహ్, కోర్స్ చేసుంటారో ముందు, ఆ కోర్స్ గురించి కొంచెం బేసిక్‌గా అడుగుతారు. అంటే పెద్ద పెద్ద మ్యాథ్స్, అలాగే ఫిజిక్స్, ఫార్ములాస్ అలా ఏం అడగరు. సింపుల్ బేసిక్ క్వెషన్సే అడుగుతారు. సింపుల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో, మీరు ఈజీగా నోట్‌తో చెప్పేయొచ్చు. సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ వస్తే నాకు ఎలాంటి క్వెషన్స్ అడిగారంటే నాది చాలా సింపుల్‌గా అయిపోయిందనమాట. ఎలా అయిపోయింది ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అయితే జెప్పాను.
నువ్వు ఇదే కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, నేను బీటెక్లో కూడా నేను ఇదే కోర్స్ తీసుకున్నా. సో నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి కొంచెం చెప్పా అనమాట. తర్వాత వాళ్ళు అడిగారు, ఇంకా నాది పర్సనల్గా వెళ్ళిపోయిందనమాట. మీకు ఫైనాన్షియల్ స్పాన్సర్ ఎవరు అంటే మా బ్రదర్ అని చెప్పేశాను. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మీ మదర్ ఏం చేస్తుంటారు అంటే, మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ లేరు. అలాగే అంటే మీ బ్రదర్ చూసుకుంటాడంటే, అవును మా బ్రదర్ చూసుకుంటాడంటే, మీ బ్రదర్ ఏం చేస్తాడు అంటే, మా బ్రదర్ ఒక యూట్యూబర్, ఆయన ఒక ఫార్మసిస్ట్, ఆయనకు ఒక ఓన్ బిజినెస్ ఉంది, మెడికల్ షాప్ ఓనర్ ఆయన. ఇప్పుడు ఫార్మసిస్ట్ దాంట్లో ఆయన ఎంఫార్మసీ కంప్లీట్ చేశాడు. ఇలాగ మా బ్రదర్ గురించి కొంచెం చెప్పాననమాట. చెప్పిన తర్వాత ఆమె తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే, నేను నా మేజర్గా వచ్చేసి నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత నేను కూడా ఒక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి నేను కూడా కొంచెం యూట్యూబ్లో నేను చెప్పాలనుకుంటానా అని చెప్పేసి చెప్పాననమాట. చెప్పిన తర్వాత ఆమె కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి కొంచెం ఏమేమి వీడియోలు చేస్తావు అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, నేను కొన్ని వీడియోలు చేస్తాను. ఏంటంటే దేని మీద వీడియోలు చేస్తావంటే, నేను మారల్స్, ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ గురించి నేను చెప్తాను అని చెప్పేసి నేను చెప్పాననమాట. అవునా ఎలాంటి చెప్తావు అంటే, కొన్ని కొన్ని చెప్పాననమాట అప్పుడు. ఇప్పుడు చెప్తే నవ్వొస్తుంది అది. మారల్స్, వాల్యూస్ అంటే ఎలాగంటే మనం ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా మాట్లాడాలి, ఒక మాట మాట్లాడే ముందుగానే ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచించాలి అన్నట్టు కొన్ని వర్డ్స్ వాళ్ళకు చెప్పాననమాట. వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. అక్కడ టెంపరేచర్ మీకు ఇండియాలో ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చానే -డిగ్రీలో ఉంటుంది, మీరు సర్వైవ్ అవుతారా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే, నేను చెప్పాననమాట, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మారినప్పుడు మనం అన్నీ రెడీగా ఉండాలి, అన్ని దాంట్లోకి అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయిన తర్వాత ఇంకా అలా కొంచెం చెప్పాననమాట మోటివేషన్ లాగా. నాకు అంతా తెలుసు అన్నట్టు చెప్పుకున్నా వాళ్ళ దగ్గర. కాబట్టి నాకు ఈజీగానే టీఎస్ఐ కాలేజీలో ఈజీగా అడ్మిషన్ వచ్చేసింది. సో మీరు కూడా మీకు తెలిసింది ఒక 10లో 6% అయితే నాకు 9% వచ్చు అన్నట్టు చెప్పుకోవాలి మీరు. అలా చెప్పుకుంటేనే మీకు ఇంటర్వ్యూలో మంచి మార్కులు వస్తాయి, అలాగే అడ్మిషన్ కూడా వస్తుంది. సో మీకు ఏమేం క్వశ్చన్లు అడుగుతారు, ఏమేంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీకు క్వశ్చన్స్ మంచిగా కావాలి, దానికి ఆన్సర్లు ఎలా చెప్పాలి ఏంటి అనేది ఒక పీడిఎఫ్ అయితే నేను రెడీ చేసి పెట్టాను. ఆ పీడిఎఫ్ అయితే మీకు పెడతాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. ఆ పీడిఎఫ్లో ఉండేటి చదివితే మీకు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయినట్టే. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కానీ, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం అయితే చేయండి. నేను పర్సనల్గా మీకు ఆ పీడిఎఫ్ అయితే పంపిస్తాను. అది గాయ్స్ ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.